కోసం దాన్ని ఆ గడ్డకట్టే చలిలోనే బంధిస్తాడు. చూశారా, అతని సంపద వెనుక ఎంత స్వార్థముందో, పైగా అది ఎంత పెళుసైనదో. ఇది చూసిన రాఘవ్ మనసు చలించిపోతోంది. ఆ మేక పడుతున్న బాధను చూసి తట్టుకోలేక సర్పంచ్ ఆపుతున్నా వినకుండా ఆ మేక ప్రాణాలు కాపాడ్డానికి దాన్ని గుహ బయటకు లాక్కొచ్చేస్తాడు. అంతే, క్షణాల్లో ఆ గుహంతా సాధారణ మట్టిలా మారిపోతుంది. చలితో వణుకుతున్న ఆ మేకను బయట ఎండలో నిలబెడతాడు రాఘవ్. అప్పుడా మేక స్వయంగా మాట్లాడుతూ, నేనొక మాయామేకను, నన్ను కాపాడినందుకు నీకొక వరమిస్తున్నాను. నా పాదాల కింద ఉన్న మట్టిని తీసుకువెళ్ళి నీ దుప్పట్లపై చల్లు, అవి మంచులా మారిపోతాయి అని చెబుతుంది. ఇంకేముంది, ఆ అద్భుతమైన మాయామట్టితో రాఘవ్ తన దగ్గరున్న దుప్పట్లన్నింటినీ శాశ్వత మంచు దుప్పట్లుగా మార్చేస్తాడు. కానిక్కడే ఒక విషయం గమనించాలి. రాఘవ్ వాటిని డబ్బుల కోసం అమ్ముకోలేదు. ఆ ప్రాణాంతకమైన వేసవితాపం నుండి ప్రజలను రక్షించడానికి ఊరందరికీ ఫ్రీగా పంచుతాడు. రాఘవ్ చేసిన ఒక చిన్న నిస్వార్థమైన పని ఊరు మొత్తానికి ఒక అద్భుతాన్ని బహుమతిగా ఇచ్చింది. మరి దురాశకుపోయిన సర్పంచ్ పరిస్థితి ఏంటి? చేతిలో చిల్లిగవ్వలేకుండా ప్రాణాలతో మిగిలిపోయాడంతే. సరే, మొదటి కథ ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇప్పుడు రెండవ కథ చూద్దాం. దీని పేరు అసూయపడే సోదరుడి విధ్వంసం, చేదు విత్తనాలు నాటడం. మనలో పుట్టే అసూయ అనే చేదు విత్తనం ఎలాంటి భయంకరమైన ఫలితాలునిస్తుందో ఈ కథలో మనం చూస్తాం. ఇక్కడ ఇద్దరు రైతు సోదరుల మైండ్సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. చిన్న తమ్ముడు మనీష్ చాలా దయగల మనసున్నవాడు. తన శనగ పంటను కంటికి రెప్పలా చూసుకుంటూ రాత్రింబవళ్లు పొలంలోనే ఉంటూ కేవలం తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటాడు. కాని పెద్దన్న సూరజ్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్. ఖరీదైన కెమికల్స్ వాడుతూ తమ్ముడికి తనకంటే ఎక్కువ పంట పడుతోందని ఎప్పుడూ లోపల కుమిలిపోతూ ఉంటాడు. మనీష్ ఎంతో న్యాచురల్గా అంకితభావంతో పండించిన శనగ పంట ఎలా పండిందో తెలుసా? సూరజ్ పంట కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా బంగారంలా పండింది. అక్షరాలా 10 రెట్లు. ఈ దిగుబడి చూసి అన్న సూరజ్కు, అతని భార్య కోయల్కు పిచ్చెక్కిపోయింది. వాళ్ళ అసూయ ఏ రేంజ్కి వెళ్ళిందంటే సొంత తమ్ముడి పంటను నాశనం చేయడానికి ఏకంగా చేతబడి చేసే ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్లేందా. అసలీ కుట్ర ఎలా జరిగిందో ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. మొదటి రోజు సూరజ్ తాంత్రికుడి దగ్గరకు వెళ్తాడు. వాడు ఇచ్చిన ఒక డేంజరస్ ద్రావణాన్ని తెచ్చి అదే రాత్రి చీకట్లో గుట్టుచప్పుడు కాకుండా మనీష్ పొలంలో చల్లుతాడు. మరుసటి రోజు ఉదయం మనీష్ నిద్రలేచి చూసేసరికి అతని అద్భుతమైన శనగ పంట మొత్తం గట్టి ఇనుముగా మారిపోయి ఉంటుంది. ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ ఏంటో చూద్దాం. అదే ఇనుప పంట తారుమారు, ఊహించని కర్మఫలం. కర్మఫలం అనేది ఎంత విచిత్రంగా, ఎంత కరెక్ట్